అయ్యగారు ప్రైజ్ ది లార్డ్. నా పేరు బాబీ, మాది కాకినాడ. నా ప్రశ్న, రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మను వేరుగా పొందాలా? అలా పొందకపోతే నరకానికి వెళ్ళిపోతామా? నేను యేసును అంగీకరించాను, బైబిల్ చదువుతున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను కదా, పరిశుద్ధాత్మ నాలో లేకుండానే ఇవన్నీ చేస్తున్నానా? మళ్ళీ పరిశుద్ధాత్మను వేరుగా పొందాలా? బాబీ. సరే, అయితే పరిశుద్ధాత్మను పొందకపోతే నరకానికి వెళతారు అనేది పెంతెకోస్తు వారి యొక్క విపరీత బోధ. అయితే నేను రక్షణ పొందాను, యేసయ్యను ప్రేమిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, సువార్త ప్రకటిస్తున్నా, ఇంకా కొంతమందిని కూడా నేను రక్షణలోకి నడిపిస్తున్నాను. మరి నాలో పరిశుద్ధాత్మ లేకుండానే ఇవన్నీ నేను చేయగలనా? దేవుడు ఇవన్నీ నా ద్వారా జరిగిస్తున్నాడంటే మరి పరిశుద్ధాత్మ నాలో ఉంటేనే కదా. మరి నాలో ఆల్రెడీ పరిశుద్ధాత్మ ఉన్నాక మళ్ళీ పొందడం ఏంటి అనే ప్రశ్నకైతే నేను ఇంతకుముందు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథంలో నేను జవాబు చెప్పాను. నా పుస్తకాలు చదవాలని సకల జనులకు నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. పుస్తకాలు చదవాలి, లేకపోతే మీకు ఇలాంటి బేసిక్ డౌట్స్ అనేవి ఉండిపోతాయి. దయచేసి చదవండి పుస్తకాలు. అందులో నేను చెప్పాను, గదిలో మనం ఉంటాము, కిటికీ ప్రక్కన మంచం వేసుకొని పడుకుంటాం, వేసవి కాలం, చల్లని గాలి వచ్చింది గదిలోకి, అబ్బా ఇంత చక్కని గాలి వచ్చిందండి, ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఎంత హాయిగా ఉందని మనం సంతోషపడతాం. ఏమొచ్చింది గదిలోకి అంటే గాలి వచ్చింది. గాలి ఇప్పుడు రావడం ఏంటి, అంతకుముందు లేదా? ఉన్నది. మరి ఏం పీల్చి బ్రతికావు అంతసేపు? గాలి లేకుండా చచ్చిపోతావు కదా నువ్వు. గాలి పీల్చే బ్రతుకుతున్నాడు, మళ్ళీ గాలి వచ్చింది అంటున్నాడు. గనుక ఆల్రెడీ గదిలో ఉన్న గాలి మళ్ళీ వచ్చింది అని ఎలా చెప్తున్నామో, అలాగే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన తల మీదికి అభిషేకముగా వస్తాడు. అందులో అనుమానం లేదు, అది ప్రశ్నించాల్సిన విషయమేగా. పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు ఎప్పుడూ రక్షణ పొందినప్పుడే. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చే మన చేత యేసే నా ప్రభువు అనే మాట పలికిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడు యేసే ప్రభువు అని పలకలేడు అని 1 కొరింథీ 12వ అధ్యాయంలో పౌలు చెప్తాడు. కనుక రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు కొంత మేరకు ఉంటాడు. అయితే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనం రక్షణార్థమైన జ్ఞానం ఇవ్వడానికి లోపలికి వస్తాడు. పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చినప్పుడు మన రక్షణ పొందాం. పరిశుద్ధాత్మ మీదికి వచ్చుట వేరు, లోనికి వేరు, మీదికి వేరు. పరిశుద్ధాత్మను నీటితో పోల్చాడు, నూనెతో పోల్చాడు. నూనె అనేది మనం త్రాగం, తల మీద పెట్టుకుంటాం. నీళ్ళు అనేవి కొన్ని నీళ్లు తీసుకొని ఇట్లా పైన అద్దుకోం. మనం దాహం వేస్తే నీళ్లు తాగుతాం. నీళ్లు తాగినప్పుడు లోపలికి వెళుతాయి, నూనె పెట్టుకున్నప్పుడు తల మీద ఉంటుంది. ఈ రెండు పరిశుద్ధాత్మ చేస్తాడు. పరిశుద్ధాత్మ చేసే పనులు, ఆయన ఉండే స్థానాలు, ఈ రెండు కూడా. నీటిగా మనలోనికి వస్తాడు, నూనెగా మన పైకి వస్తాడు. ఆయన మన లోనికి వచ్చినప్పుడేమో రక్షణ కలిగింది, మన పైకి మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుతాము అని అపోస్తలుల కార్యాలు 1:8 యేసు ప్రభు వారి చెప్పారు. అపోస్తలుల కార్యాలు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందదురు కనుక యూదయ సమరయ యెరూషలేము యూదయ సమరయ భూదిగంతముల వరకు నా సాక్షులై ఉంటారు. కనుక పరిశుద్ధాత్మను పొందడము అదనపు శక్తి కోసం. ఇప్పుడు అందరము బ్రతుకున్నాం, నేను బ్రతుకున్నాను, అందరూ మీరు బ్రతుకున్నారు, ఒక సుమో పైల్వాన్ కూడా బ్రతుకున్నాడు, ఒక హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ ఆయన బ్రతుకున్నాడు. మరి వాళ్ళ బలం వేరు, మన బలం వేరు కదా. వాళ్ళు మోసిన బరువు మీరు మోయలేరు, మీరు మోసిన బరువు నేను మోయలేను. వయసులో పెద్దవాడిని, ఆరోగ్యం క్షీణించింది కాబట్టి. నా వయసులో ఉన్న చాలామంది కంటే నేను కొంచెం బలంగానే ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నా దేవుని కృపను బట్టి. కానీ మీలాంటి ఒక యవనస్తుడితో సమానంగా నేను పనులు చేయలేను కదా. ప్రాణమైతే ఉంది, కానీ బలము అనేది హెచ్చు తగ్గులుగా ఉంటుంది.
ఒక హెవీ వెయిట్ లిఫ్టర్ ఉన్నాడు, 500 కిలోలు లేపేస్తాడు. మరి నేను లేపుతానండి 5 కిలోలకే కష్టం. మరి బతికిలేనా నేను? ప్రాణం ఉంది. అలాగే మరి మనము బ్రతుకున్నాం. ఒకప్పుడు పౌలు బ్రతుకున్నాడు, కానీ పౌలు మోసినంత ఆధ్యాత్మిక బరువును మనం మోయలేము. ఎక్కువ బరువు మోయడానికి, ఎక్కువ దూరం పరిగెత్తడానికి, పని చేయడానికి శక్తి కావాలి. కనుక దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని సేవ చేయడానికేమో శక్తి కావాలి. పరలోకానికి వెళ్ళడానికి రక్షణ ఉంటే చాలు. రక్షణ పొందితే చాలు, నేను దేవుని పని చెయ్యను అనుకున్నోడికి శక్తి అక్కర్లేదు. కానీ మరి శోధన వచ్చినప్పుడు పడిపోతాడు. పరిశుద్ధ జీవితం జీవించాలన్నా శక్తి కావాలి, దేవుని పని చేయాలన్నా శక్తి కావాలి. కాబట్టి అయితే పరిశుద్ధాత్మ పొందమని చెప్తే ఇది శక్తి కొరకు మాత్రమే, నీ రక్షణకేం ధోకా లేదు అని చెప్తే చాలామంది పొందరు. పర్వాలేదులే, ఎలాగైనా పరలోకానికి వెళ్తున్నాం కదా, ఇంకా అడిషనల్గా అది ఎందుకు నాకని చెప్పి వద్దంటారు. అందుచేత ఈ పెంతెకోస్తు డినామినేషన్ పెద్దలు ఏం చేశారంటే, నరకంలో పడతావు అని భయపెడితే తప్ప వీడు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయడు. ప్రతిదాన్ని నరకం అని భయపెడితే తప్ప వీడు పొందడు. అందుకని అలా చేశారు ఆ బోధ. అది వాక్య ప్రకారం కాదు. పరిశుద్ధాత్మను అభిషేకముగా పొందని వాడు నరకానికి వెళ్ళడు, కానీ దేవుని కొరకు బలమైన కార్యాలు చేయలేడు, అంతే. అది విషయం. ఓకే సార్, ఓకే.